ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? దసరా మూవీలో ఈ డైలాగ్ విలన్ నోటి నుంచి వచ్చినప్పుడు బాబోయ్ ఏంట్రా బాబూ అని అంతా అనుకున్నారు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక అంతా రియల్లో అలా ఉంటారా ఏంటి అని అనుకున్నాం. కాని అతనికి రియలు అనే తేడా ఉండదని అందరికీ అర్థమైపోయింది కొన్ని ఇన్సిడెంట్స్తో. పేరుకే మంచి నటుడు కాని పెద్ద కామాంధుడు అంటూ షైన్ టామ్ చాకో గురించి నటి చేసిన ఆరోపణలతో అందరూ షాకయ్యారు. నిజంగా టామ్ ఆడవారిని లైంగికంగా వేధిస్తున్నాడా? అసలు టామ్ చాకో సినిమాల వైపు ఎలా వచ్చారు? డైరెక్టర్ కమల్తో గొడవ వల్లే యాక్టింగ్ వైపు వచ్చారా? నిజంగా షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుంటున్నాడా? షైన్ టామ్కు ఉన్న వింత వ్యాధి ఏంటి? ఎంగేజ్మెంటు అయిన మరుసటి రోజే ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది? వాచ్ ది స్టోరీ. షైన్ టామ్ చాకో 1983 సెప్టెంబర్ 15న కేరళలోని పొన్నని అనే గ్రామంలో పుట్టారు. ఈ విలేజ్ మలప్పురం దగ్గరలో ఉంది. తండ్రి సిపి చాకో, తల్లి మరియా కార్మెల్. సిపి చాకో, మరియా కార్మెల్ దంపతులకు 3 సంతానం కాగా షైన్ టామ్ చాకోనే పెద్దవాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం కావటంతో షైన్ టామ్ తండ్రి ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. తల్లి హౌస్ వైఫ్. తాను ఎంత కష్టపడినా గవర్నమెంట్ జాబులో చేరలేకపోయానని, తన పిల్లలైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వాలని సిపి చాకో పిల్లలను బాగానే చదివించారు. తలకు మించిన భారం అవుతున్నా పిల్లల చదువుల దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కాని షైన్ టామ్కు మాత్రం చదువుపై చిన్నప్పటినుంచి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. తన చిన్నప్పుడు కొందరు వీడియో తీయటాన్ని చూసిన టామ్ అదేంటో తెలుసుకొని కెమెరా పట్టుకొని ఉన్నవారిని రిక్వెస్ట్ చేసి తన వీడియోని రికార్డ్ చేయమన్నాడు. ఇక ఆ వీడియోలో తనను తాను చూసుకున్న టామ్ తన కెరియర్ అటువైపే అని అప్పుడే డిసైడ్ అయిపోయాడు. ఇదిలా ఉండగా తండ్రికి వచ్చే జీతం సరిపోకపోవటంతో టామ్ కుటుంబం మొత్తం త్రిశూర్కి షిఫ్ట్ అయింది. అక్కడే పరిచయమైన కొత్త ఫ్రెండ్స్తో విడుదలైన ప్రతి మలయాళ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు షైన్ టామ్ చాకో. స్టార్ హీరోస్ మోహన్ లాల్, మమ్ముట్టీలను చూసి తాను కూడా వారిలా యాక్ట్ చేయాలని కలలు కనటం మొదలుపెట్టారు షైన్ టామ్ చాకో. ఇంట్లో చదువు, ఉద్యోగం అంటూ ఉంటే సినిమాల వైపు వెళ్తానని చెప్తే ఎక్కడ తిడతారోనని భయపడ్డ టామ్ చాకో సినిమాల గురించి ఇంట్లో అస్సలు మాట్లాడేవారు కాదు. ఇక త్రిశూర్లోని సెయింట్ థామస్ కాలేజీలో బీకాం డిగ్రీలో జాయిన్ అయ్యారు టామ్ చాకో. జాయిన్ అయితే అయ్యాడు కానీ సినిమాల వైపే మొత్తం ఫోకస్ పెట్టడంతో చాలా తక్కువ మార్కులు వచ్చేవి. దీంతో టామ్ చాకో తల్లిదండ్రులు బాధపడేవారు. ఇది గమనించిన టామ్ తల్లిదండ్రుల కోసం కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవటం స్టార్ట్ చేశాడు. అలా డిగ్రీలో మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు టామ్. కాలేజీ టైంలో యూత్ ఫెస్టివల్ ఆర్గనైజర్గా పనిచేశాడు టామ్. దీంతో అప్పుడప్పుడు కాలేజీకి వచ్చే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లతో మాట్లాడే ఛాన్స్ వచ్చేది టామ్కి. కాలేజీకి వచ్చే సెలబ్రిటీల ఆటోగ్రాఫ్ల కోసం కాలేజీ స్టూడెంట్స్ ఎగబడటం చూసిన టామ్ తాను ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వెళ్తానా అంటూ కలలు కనేవాడు. ఇదిలా ఉండగా డిగ్రీ పూర్తయింది కదా, గవర్నమెంట్ జాబులకు ప్రిపేర్ అవ్వాలని పేరెంట్స్ చెప్పటంతో ఇక దాయటం కష్టమని తన మనసులోని మాట చెప్పేశాడు టామ్. తనకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని, యాక్టింగ్ వైపు వెళ్తానని బాంబు పేల్చటంతో టామ్ పేరెంట్స్ ఫైర్ అయ్యారు. సినిమాలంటే నిలకడలేని జీవితమని, రంగుల ప్రపంచాన్ని దూరం నుంచి చూసి మోసపోవద్దని చాలా చెప్పారు. ఎలా అయినా సినిమాలలో ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిన టామ్ తనకు 3 ఏళ్ల టైమివ్వాలని, ఈలోపు సినిమాల్లో తాను ఏదీ సాధించలేకపోతే ఇంటికి వచ్చేసి మీరు చెప్పిన పని చేస్తానని తల్లిదండ్రులను బతిమిలాడాడు. టామ్ తపన చూసిన తల్లిదండ్రులు ఓకే చెప్పారు. అలా పేరెంట్స్ పర్మిషన్తో సినిమాల్లోకి వెళ్లటానికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ అసలు మూవీస్లో యాక్ట్ చేయటానికి ఎవరిని కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మాత్రం తెలీదు. ఇండస్ట్రీలో ఎవరూ తెలిసినవాళ్లు లేకపోవటంతో ఫ్రెండ్స్ని అడగటం మొదలుపెట్టాడు. వారికి కూడా మూవీ ఇండస్ట్రీలో తెలిసినవాళ్లు ఎవరూ లేకపోవటంతో ఏం చేయాలో తెలియక ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా మలయాళీ డైరెక్టర్ కమల్ ఇంటర్వ్యూ పేపర్లో పబ్లిష్ అయింది. ఈ ఇంటర్వ్యూ టామ్ చాకో లైఫ్ని టర్న్ చేసేసింది. ఆ ఇంటర్వ్యూని చదివిన టామ్కి డైరెక్టర్ కమల్ది, తనది ఒకే ఊరు అని తెలుసుకున్నాడు. దీంతో కమల్ని కలవటానికి ఆయన ఇంటికి వెళ్ళి చాలా ట్రై చేశాడు. కానీ టామ్ని ప్రతిసారీ సెక్యూరిటీ ఆపేసేవారు. సరిగ్గా అప్పుడే టామ్కి ఒకటి అర్థమైంది. తనకంటే ఎక్కువ చదువుకున్నవాళ్లు, యాక్టింగ్లో ట్రైనింగ్ అయినవారు డైరెక్టర్ కమల్ని కలవటానికి వస్తున్నారని.
అసలు ఎలాంటి యాక్టింగ్ ట్రైనింగ్ లేని తనను అసలు సినిమాల్లోకి తీసుకుంటారా అని భయం పట్టుకుంది టామ్కి. సరిగ్గా ఈ టైంలోనే డైరెక్టర్ కమల్ని కలిసే అవకాశం రావటంతో, తనకు యాక్టింగులో అనుభవం లేకపోవటంతో సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వమని అడిగితే ఎక్కడ నో చెబుతారో అని భయపడిన చాకో సినిమా ఫీల్డులో ఏదైనా పని ఇప్పించమని అడిగారు. ప్రస్తుతానికి ఇక్కడ పనులేమీ లేవు, కాని మా ఊరివాడివి కాబట్టి ఇక్కడే ఉండి అన్నీ అబ్జర్వ్ చెయ్యి. ఎలాంటి జీతం ఇవ్వను కాని ఫుడ్ మాత్రం పెడతానని అన్నారట కమల్. దీంతో తట్టాబుట్టా సర్దేసుకొని కమల్ ఇంటి దగ్గరకు మకాం మార్చేశారు టామ్. జీతం లేకపోయినా అక్కడే ఉంటే అందరితో పరిచయాలు పెరిగి తనకు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని టామ్ అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు కమల్ దగ్గర అసిస్టెంటు డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టారు చాకో. అలా 2000 స్టార్టింగులో కమల్కు అసిస్టెంటు డైరెక్టర్గా మారిన చాకో దాదాపు 10 సంవత్సరాలు కమల్తోనే పనిచేశాడు. అసిస్టెంటు డైరెక్టర్గా చేస్తున్నప్పుడే కమల్ దర్శకత్వం వహించిన 2002 చిత్రం నమ్మల్లో బస్సులో కూర్చున్న వ్యక్తిగా కనిపించాడు. జూనియర్ యాక్టర్ రాకపోవటంతో ఆ రోల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది చాకోకి. అది పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ మొదటిసారి తనను తాను స్క్రీన్పై చూసుకోవటంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు చాకో. ఇక అప్పటినుంచి చిన్న చిన్న పాత్రలలో యాక్ట్ చేయటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా కమల్ డైరెక్టర్గా 2011లో వచ్చిన గడ్డమా సినిమాలో మొదటిసారిగా పెద్ద రోల్ చేసే అవకాశం వచ్చింది చాకోకి. వచ్చిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకున్నాడు. సౌదీ అరేబియాలో ఎడారిలో బానిసలా టార్చర్ అనుభవిస్తున్న వలసదారుడి పాత్రలో జీవించేశాడు చాకో. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో యాక్టింగుకు మలయాళ ప్రజలు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో పాపులర్ అయిన షైన్ టామ్కు వెంటనే సునీల్ ఇబ్రహీం చాప్టర్స్ మూవీలో ఛాన్స్ దక్కింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత అన్నయ్యం రసూలం, ఈ అదుత కాలుతూ వంటి మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. ఆ తర్వాత షైన్ 2014లో బిను సదానందన్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ మూవీ ఇతిహాసతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. 2014లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా రికార్డు సృష్టించింది ఈ మూవీ. ఈ సినిమాతో షైన్ ఫేట్ మారిపోయింది. ఆదిదత్తు సినిమాలో సముద్రంలో చిక్కుకుపోయి మత్స్యకారుడి పాత్ర షైన్ టామ్ని టాప్ యాక్టర్గా చేసింది. ఎటువంటి గ్రాఫిక్స్ డూప్స్ లేకుండా సహజంగా సముద్రంలో యాక్ట్ చేసిన టామ్ యాక్టింగుకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు 10 ఏళ్లు మలయాళ ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసిన తర్వాతే ఇతర భాషలలో ఛాన్స్ వచ్చింది. బీస్ట్ మూవీలో మొదటిసారిగా తమిళ్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది చాకోకి. ఇక తెలుగులో అయితే దసరా ఫస్ట్ తెలుగు మూవీ షైన్ చాకోకి. ఆ తర్వాత వచ్చిన రంగబలిలో ఎమ్మెల్యేగా కనిపించి మెప్పించారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు టామ్. ఇక రీసెంట్గా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా యాక్ట్ చేశారు షైన్ టామ్. ఇంతవరకు బాగానే ఉన్నా ఊహించనంతకంటే ఎక్కువ ఫేమ్ రావటంతో షైన్ టామ్ చాకో జల్సాలు మొదలుపెట్టేశాడు. డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలపై షైన్ టామ్ చాకో 2015లోనే అరెస్టయ్యాడు. రీసెంట్గా ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. కానీ ఇంతలోనే నటి విన్సీ సోనీ అలోసియస్ షైన్ టామ్ చాకోపై సంచలన ఆరోపణలు చేయడమే కాదు, కేరళ ఫిల్మ్ ఛాంబర్ అమ్మ అసోసియేషన్కు ఫిర్యాదు చేశారామె. లైంగికంగా వేధించటంతో పాటుగా డ్రగ్స్ తీసుకొని సెట్కు షైన్ టామ్ చాకో వస్తారని కామెంట్స్ చేశారు విన్సీ. డ్రెస్ చేంజింగ్ కోసం క్యారవాన్కు వెళ్తూ అమర్యాదగా అసభ్యంగా కామెంట్ చేశాడన్నారు. సెట్లో ప్రతిరోజూ టార్చర్ చేసేవాడని ఆరోపించారామె. దీంతో విన్సీ సోనీ ఆరోపణలు దుమారం రేపాయి. మరోవైపు టామ్ చాకోపై మరో వివాదం తెరపైకి వచ్చింది. కొచ్చిలోని ఓ హోటల్లో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లేలోపే టామ్ చాకో అక్కడి నుంచి సినీ ఫక్కీలో ఎస్కేప్ అయ్యాడు. 3వ అంతస్తులో రూమ్ తీసుకున్న టామ్ చాకో విండో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి జంప్ చేసి అక్కడి నుంచి మెట్లు దిగుతూ వెళ్లడం సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. ఇదిలా ఉండగా షైన్ టామ్కు ADHD అనే వ్యాధి ఉంది. అంటే అటెన్షన్ డిఫిషియేట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఈ వ్యాధి వల్ల అందరి దృష్టిలో పడాలని, అందరూ తనవైపు చూడాలని తీవ్రంగా కోరుకోవటం జరుగుతుందట. ఈ వ్యాధి తనకు మంచే చేసిందని, అందరి నటులలో ప్రత్యేకంగా ఉండేలా ఈ వ్యాధి చేసిందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు టామ్ చాకో. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే షైన్ టామ్ చాకో గతంలో తబీతా మాథ్యూతో పెళ్లైంది. వీరికి సియాల్ అనే కొడుకు పుట్టాడు. కానీ కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత జనవరి 2024లో షైన్ టామ్ మోడల్ తనూజాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే తనూజ బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. కానీ ఆగస్టు వరకు టామ్ చాక్ తన రిలేషన్షిప్ మార్చలేదు. ఆ తరువాతే తాను సింగిల్ అంటూ పోస్ట్ చేశారు. భార్య, లవర్ విడిపోవటం కారణం. టామ్ చాకో మితిమీరిన డ్రగ్స్ వాడకమే అని మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈలోపు యాక్టర్ విన్సీ సైతం ఆరోపణలు చేయటం ఈ వార్తలకు మరింత బలం వచ్చేలా చేసిందనే చెప్పాలి. విన్సీ మొదట సోషల్ మీడియాలో ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసిన నటి విన్సీ అలోసియస్. టామ్ చాకో పేరును ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘాన్ని అప్రోచ్ అయ్యి సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ టైంలో షైన్ టామ్ డ్రగ్స్ తీసుకున్నాడని, తనతో అసభ్యంగా కూడా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదు చేశారు. సెట్స్లో కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే విషయాన్ని హేమ కమిటీ కూడా హైలైట్ చేయటంతో దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అమ్మ నిర్ణయించింది. ఆరోపణలు నిజమైతే మాలీవుడ్లో షైన్ టామ్పై జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉందంటున్నారు. ఓవైపు డ్రగ్స్ ఆరోపణలు, మరోవైపు హీరోయిన్ ఆరోపణలతో షైన్ టామ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. మరి షైన్ టామ్ చాకో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.